బాపట్ల జిల్లా చీరాలలో పెను ప్రమాదం తప్పింది. 15 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు టైరు ఊడిపోవడంతో బస్సు ఒక్కసారిగా ఒరిగిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఇంకొల్లు నుంచి చీరాల డిపోకు వెళుతున్న బస్సు చీరాల ముంతవారి సెంటర్కు చేరుకోగానే పెద్ద శబ్దం వచ్చి ముందు టైరు ఊడిపోయింది. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులను మరో బస్సు ద్వారా తరలించారు. ఘటనా స్థలం వద్దకు డిపో మేనేజర్ శ్యామల కుమారి చేరుకుని డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. చక్రంలోని ఐరన్ నాబ్ ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు డీఎం శ్యామల తెలిపారు. బస్సు నుంచి ఒక్కసారిగా టైరు ఊడిపోవడంతో ప్రయాణికులతో పాటు రోడ్డుపై ఉన్న ప్రజలు భయాందోళన చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం ఫోన్ లైన్ లో అందిస్తారు. జయరాం, చెప్పండి, ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారా? ఎవరి పరిస్థితి ఎలా ఉంది? ప్రియ, బాపట్ల జిల్లా చీరాలలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఆర్టీసీ బస్సు ముందు టైరు అకస్మాత్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ఉన్న ప్రయాణికులు వెంటనే డ్రైవర్ ముందే గ్రహించి ప్యాసింజర్ వెంటనే దింపేశారు. మొత్తం ఈ బస్సులో మొత్తం 20 మంది సీటు ప్యాసింజర్ ఉన్నటువంటి తెలుస్తుంది. ఈ బస్సు వచ్చేసి ఇంకోల్ నుంచి చీరాలకు వస్తుంది. అంటే ఇంకోల్ నుంచి చీరాలకు వచ్చే సమయంలో కూడా ముందు టైర్ కూడా బస్సు మొత్తం బ్రేక్ అవుతుంది. అంటే డ్రైవర్ సమయస్ఫూర్తితో స్లోగా రావడం జరిగింది. ఈ చీరాలకు వచ్చే సమయానికి ఒక్కసారి షేక్ అయింది. ఈ వెంటనే గమనించిన డ్రైవర్ సైడ్ కి ఆపడం జరిగింది. వెంటనే లోపల ప్రయాణం దించి సురక్షితంగా దింపాడు. తర్వాత ఈ ఊడిపోయినట్లు కూడా అయితే